ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ రసభాస అన్వాంటెడ్ ఈ తప్పు ఖచ్చితంగా ఆ అభిమానులు అత్యుత్సాహము, అజ్ఞానము, అవివేకము, మూర్ఖత్వం వల్ల జరిగిన విషయం. ఒక వర్ధంతి అంటే ఒక మహనీయుడు, ఒక నందమూరి తారక రామారావు ఒక మహనీయుడు వర్ధంతికి అక్కడికి వెళ్ళినప్పుడు, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో దగ్గర పుష్పాలు పెడతాం, నమస్కరించుకుని రావటం సంస్కారం పద్ధతి. అంతేకాని అక్కడ నా ఫోటోలు, మీ ఫోటోలు, ఇంకోళ్ళ ఫోటోలు పెట్టడం, సమాధి అనేది చనిపోయిన వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఉండేది. అది అక్కడ బతుకున్న వాళ్ళ ఫోటోలు పెట్టడం అసభ్యము, అసహ్యము, అజ్ఞానము. ఆ ఫ్యాన్స్ ఎవరో బుద్ధి లేని ఎదవులు, సన్నాసులు, ఎవరో ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఫోటోలు పెట్టడం, అది పాపం అనవసరంగా రచ్చ అయ్యి జూనియర్ ఎన్టీఆర్కి ఆ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే పర్మిషన్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ కూడా వద్దనేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే మన సభ్యత కాదది, మన సంస్కారం కాదది, మన సాంప్రదాయం కాదది. ఒక సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఫోటోలు పెట్టాలో, మన ఫ్లెక్సీలు పెట్టాలో అసహ్యకరమైన విషయం అది. అది ఆ ఫ్యాన్స్ ఎవరో బుద్ధి లేని వాళ్ళు, ఫ్యాన్స్ అంటేనే ఫెనటిక్స్ నుంచి వచ్చిన పదం ఫ్యాన్స్, మూర్ఖులు. అందుట్లో ఫ్యాన్స్లో ఆ మూర్ఖులు ఎవరో ఉంటారు, ఒక వర్గ ఫ్యాన్స్లో, అందరూ కాదు, కొంత మూర్ఖులు ఉంటారు, అనాలోచితంగా, అజ్ఞానంగా, ఇంగీత జ్ఞానం లేకుండా చేస్తారు. అలా చేసిన పని అది. ఆ పని బాలయ్య ఖచ్చితంగా మంచి పని చేశాడు, అది తీసేయమంటాం పద్ధతి, అది తీసేయమన్నాడు. అంతేగాని అక్కడ వేరే విరోధాలు, వేరే ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్న సన్నాసులు, సంబంధం లేని వాగుళ్ళు, దానికి కుటుంబానికి సంబంధం ఉంది. ఒక తప్పు జరిగింది, సాంప్రదాయం విరుద్ధంగా ఒకటి జరిగింది, దాన్ని బాలయ్య ఇంటి పెద్దగా వచ్చాడు, సర్దేశాడు. అది జూనియర్ ఎన్టీఆర్ తప్పు అంటానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలియదు. తెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ అదే మాట బాలయ్య చేసిన పని చేశాడు, తీసేయండి అనేవాడు, పెట్టద్దు అనేవాడు. అది ఎవరైనా సరే, అది బాలయ్యది ఉన్నా కూడా నేను ఇదే చెప్పేవాడిని. బాలయ్య ఫోటో పెట్టున్నా కూడా ఫ్లెక్సీలు తీసేయాల్సిందే, అది పద్ధతి కాదు, మహనీయుడికి అవమానించడం. అది ఒక ఎన్టీఆర్ అంటే, నందమూరి తారక రామారావు అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్కు, ఒక బాలయ్యకు ప్రాపర్టీ కాదు. ఆయన తెలుగు ప్రతి తెలుగువాడి గుండె ఆయన. కనుక అందరూ గౌరవించే, అందరూ ప్రేమించే అన్న అనే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సమాధి దగ్గర ఇలాంటి వేషాలు వేయటం చాలా కుప్పిగంతులు, చిల్లర వేషాలు. అది ఎవడో వేసిన ఎవరో వాడిని నిందించాల్సింది పోయి, దీన్ని ఏదో బాలయ్య తప్పు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తప్పు, ఇవన్నీ సోషల్ మీడియాలో చెత్తబాగుళ్ళు అయ్యి, అది తప్పును సరిదిద్దాడు బాలయ్య. అక్కడ జరగకూడదు. దేవాలయంలో దేవుని ఫోటోలు పెడతారు, దేవుని బొమ్మలు పెడతారు, సమాధి దగ్గర చనిపోయిన వారు పెడతారు. ఆ పెట్టినట్టు బుద్ధి ఉండద్దా? బతికున్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడతారా? అంటే వీడి నిజమైన అభిమాన, దురభిమాన, దుండగిడాయుడు, ఆ పెట్టినవాడు సన్నాసి ఎవడో కానీ బతికున్నవాడి ఫోటో సమాధి దగ్గర తీసుకొచ్చి పెడతారా? పిచ్చ జంతు. అసలు వాడికి ఏమనాలో కూడా నా నోటికి మాటలు. నిజంగా బాలయ్య కనుక తీసేయండి అన్నాడు, నేనైతే చెళ్ళు అనిపించేవాడు. బుద్ధి ఉందరా, ఏ సాంప్రదాయాలు తెలుసా, సంస్కారం తెలుసా, నీకు సభ్యత ఉందా ఏంట్రా అని చెళ్ళు అనిపించేవాడు, చెప్పు తెగదనుకుంటేవాడు. బుద్ధి లేని పనులు చేశారు.